టీవీ ఎస్బీ మీడియా. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు దినపత్రికలోని ప్రధాన హెడ్లైన్స్ను చూద్దాం. ముందుగా ఈనాడు, ఇల్లు కాలేదు బిల్లు అయిపోయింది, జగనన్న ఇళ్లలో ఖజానాకు రూ. 100 కోట్లు చిల్లు, తిరుపతి జిల్లాలో గుత్తేదారుల ముసుగులో వైకాపా నేతలకు దోచిపెట్టిన వైనం అంటూ వార్త. అలాగే సాయిరెడ్డి కుటుంబం కబ్జా నుంచి ఏసీఐకి విముక్తి, త్వరలో ఏసీఏ ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా, కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రస్తుతం అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మోహిత్ రెడ్డి, కార్యదర్శిగా ఏసీఏని ఆడించిన సాయిరెడ్డి సన్నిహితుడు గోపీనాథ్ రెడ్డి వంటి వార్త. అలాగే ఢిల్లీలో సీఎం నివాసంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు, రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. గూండారాజ్, రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య, వినుకొండలో కొబ్బరి గొండాల కత్తితో మాటు వేసి నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి, నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు, 100 మంది జనసందోహం సమక్షంలో పాశవిక ఘటన, బందోబస్తు విధుల్లో భారీగా పోలీసులు, స్వయంగా ఎస్పీ పర్యవేక్షణ, పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ, కాలువలో సిక్కిం మాజీ మంత్రి మృతదేహం. మరో వార్తను చూసినట్లయితే, పసుపు బిళ్లతో వస్తే పని చేయొద్దు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే ఆదేశాలు, తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చేయాలని అధికారులకు మాధవి హుకుం, ప్రభుత్వ కార్యాలయాలకు జనసేన పార్టీ నేతల పేర్లతో జాబితాలు, ప్రతి పంచాయతీ నుంచి 2 చొప్పున కార్యకర్తలతో అధికారులకు డైరెక్షన్, ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకుల గుర్రు, పసుపు పిల్లతో కాదు పసుపు చొక్కాతో వచ్చినా పనులు కావడం లేదని మండిపాటు అంటూ వార్త. అలాగే కొనసాగుతున్న అల్పపీడనం, నేడు రేపు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, 1,17,136 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ, 19,524 సీట్లు మిగులు, 19 నుంచి తరగతులు అంటూ వార్త. అలాగే మరో వార్తను చూసినట్లయితే, చిరోద్యోగిని సస్పెండ్ చేసి అక్రమాలపై మట్టి కప్పి, ఎర్రమట్టి దిబ్బల అక్రమ తవ్వకాలపై తూతూ మంత్రం చర్యలు, సచివాలయం ఇన్ఛార్జ్ ప్లానింగ్ సెక్రటరీ సస్పెన్షన్, అసలైన పాత్రదారులను తప్పించేందుకు కుయుక్తులు, సాక్షి కథనంతో కూటమి ప్రభుత్వంలో వణుకు, బుధవారం తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన జేసీ, విచారణకు ఆదేశం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక, ఎంత విస్తారంలో తవ్వేశారో గనుల శాఖ లెక్కలు. అలాగే భక్తి శ్రద్ధలతో మొహరం ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ, భక్తులతో పొట్టెత్తిన నెల్లూరు బారా షాహీద్ దర్గా అంటూ వార్త. ఇక ఆంధ్రజ్యోతి, గచ్చిరోలిలో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతుల్లో తిప్పగడ్డ దళం ఇన్ఛార్జ్ ఆత్రం లక్ష్మణ్, AK-47 LMG తుపాకుల సీజ్, ఒక ఎస్ఐ మరో జవాన్కు తూటా గాయాలు, వారోత్సవాల ముందు నక్సల్కు భారీ ఎదురుదెబ్బ, ఈ ఏడాది ఇది 10వ ఎన్కౌంటర్, 7 నెలల్లో 148 మంది నక్సల్స్ మృతి. అలాగే ఇక బ్యానర్ వార్తగా, కుమ్మై అమ్మై జగన్ మార్కు కొత్త దందా, ఇండోసెల్ కంపెనీ విక్రయానికి సన్నాహాలు, కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్కు అమ్మకం, ఎన్నికల ముందు ఇండోసెల్కు భూసంతర్పణ, ఎకరా 5 లక్షల చొప్పున 25,000 ఎకరాలు, యజమానులు జగన్ అస్మదీయులే, సర్కార్ మారడంతో పాపాలు కప్పిపెట్టే యత్నం, ప్రస్తుతం బ్రూక్ ఫీల్డ్కు 5,000 ఎకరాలు అమ్మేసి 1,000 కోట్లు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు, అడ్డుకోకుంటే భారీ నష్టమంటున్న నిపుణులు. అలాగే మన కష్టం ప్రజలకు తెలియాలి, కొత్త ప్రభుత్వంపై ఆశలు ఉంటాయి, సమస్యలన్నీ పోవాలనే ఆతృత ఉంటుంది, కానీ రాష్ట్రంలో ఏ శాఖలోనూ పైసా లేదు, పిల్లల పరీక్షలకు విద్యాశాఖ వద్ద ఉండే నిధులు సైతం ఊడ్చేసిన గత సర్కారు, కొత్త అప్పులకు ఏ దారిని వదిలిపెట్టలేదు, కేంద్ర పథకాలన్నీ నాడు దుర్వినియోగం, దీంతో ఆ పథకాలను వాడుకోలేని పరిస్థితి, అయినా ఏది ఆగకుండా చూస్తున్నాం, ఇవన్నీ ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళండి, టీడీపీ ఎంపీలకు చంద్రబాబు నిర్దేశం అంటూ వార్త. వీరు మారరా, క్షేత్రస్థాయిలో ఇంకా వైసీపీ పోలీసులే, సొంత మనుషులను తెచ్చుకున్న నాటి ఎమ్మెల్యేలు మంత్రులు, బాధితులపైనే ఎదురు కేసులతో హల్చల్, 5 ఏళ్లు టీడీపీ శ్రేణులకు ఒక్కపోత, చాలా చోట్ల నేటికి అదే ఎస్ఐలు సిఐలు ఐపీఎస్ల బదిలీలకే దాదాపు నెలన్నర, మరి కింది స్థాయి అధికారుల మాటేమిటో, పెరుగుతున్న పైరావీలు బైరసారాలు, ప్రభుత్వం త్వరగా స్పందించాలనే అభిప్రాయం, నేడు సాయంత్ర భద్రతలపై శ్వేతపత్రం అంటూ వార్త. సర్వం భూ కబ్జాలు దందాలే, ఎక్కడ చూసినా భూ తగాదాలు గంజాయి గొడవలే, అందిన ఫిర్యాదులన్నీ అవే, పార్టీ కార్యాలయానికి వచ్చిన మంత్రి సవిత, కార్యకర్తలు ప్రజల నుంచి వినతులు, మంత్రుల కార్యాలయానికి రావాలన్న బాబు, మంత్రి సవితతో మొదలైన కొత్త వరవడి, సమస్యలు వింటూ 4 గంటలు అక్కడే, ఫిర్యాదులపై తక్షణ స్పందన, అధికారులకు సూచనలు, గంజాయి సమస్యపై హోంమంత్రికి ఫోన్ అంటూ వార్త. అలాగే మరో వార్తను చూసినట్లయితే, స్థానిక కోటాపై వెనక్కి, ప్రైవేట్లో రిజర్వేషన్పై రగడ, పారిశ్రామిక వర్గాల్లో కలకలం, కన్నడ సర్కార్ వెనుకడుగు, బిల్లును పునఃప్రారంభించాలన్న నిపుణులు, ఐటీ కంపెనీలకు భారీ నష్టమని ఆందోళన, రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అంటున్న మోహన్ దాస్ పాయ్,
ఐటీ కంపెనీలకు బెదిరించేలా ఉంది అంటున్న అసోచాం. సాఫ్ట్వేర్ కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఉందంటున్న నాస్కామ్. నిపుణులతో చర్చిస్తాం అంటున్న మంత్రి ఎంబీ పటేల్. బిల్లుపై నిర్ణయం తాత్కాలికంగా వాయిదా అంటున్న సీఎం ట్వీట్. మహారాష్ట్రానికి రండి అంటున్న నాస్కామ్కు మంత్రి లోకేష్ ఆహ్వాన్ అంటూ వార్త. ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలకి బ్రేక్. ఆంధ్రజ్యోతి కథనంత కదిలిక. దిబ్బల తవ్వకంపై సీఎంఓ సీరియస్. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన జేసీ. పనులు ఆపేయాలని ఆదేశాలు. ప్రొక్లైన్లు వస్తే సీజ్ చేయండి. అనుమతులపై గట్టిగా నిలదీత. నీళ్లు నమిలిన అధికారులు. 2కి నోటీసులు, 1కి సస్పెన్షన్. అవే కుట్రలు. కీలక శాఖల్లో తిష్టవేసిన జగన్ వీరభక్తులు. కొత్త సర్కారుకు తొలి రోజు నుంచే సమస్యలు. ఉద్యోగుల జీపీఎస్ జీవో కుట్ర వారి పనే. బాబుకు ఆ ప్రతిష్ట తేవాలనేదే వారి లక్ష్యం. అందుకే 13వ తేదీన ఆ జీవో ఫైల్ అయితే బాబు ప్రమాణం చేసిన జూన్ 12వ తేదీ జీవో. న్యాయ ఆర్థిక శాఖల్లోని 2 నిర్వాహకం. వీరిద్దరు ఉద్యోగ నేత వెంకటరామిరెడ్డి అనుచరులు. బాబుకు ఉద్యోగులను దూరం చేసే కుతంత్రం. గతంలోనే ఇవే ఎత్తులు. అదే టెక్నిక్ వాడిన వైనం. వివాదాస్పద జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి అంటూ వార్త. అలాగే నేడు రేపు కోస్తాలో భారీ వర్షాలు. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. జూరాలకు బిరబిరా కృష్ణమ్మ. నేటి సాయంత్రానికి ప్రాజెక్టు వరద. నారాయణపూర్ నుంచి 62,955 క్యూసెక్లు. శ్రీశైలానికి 3,585. సాగర్కు 21,481 క్యూసెక్ల ఇన్ఫ్లో. అలాగే భారీగా పెరిగిన ఇంజనీరింగ్ అడ్మిషన్లు. తొలి విడతలోనే 1,17,136 సీట్లు భర్తీ. ప్రైవేట్ వర్సిటీలో 90%, యూనివర్సిటీలో 90%. గత తుది దశ కంటే ఇప్పుడు తొలి దశలోనే ఎక్కువ. కన్వీనర్ కోటాలో ఇంకా మిగిలిన సీట్లు 19,524. క్రీడలు, ఎన్సీసీ కోటా సీట్లు తర్వాత విడతలో భర్తీ అంటూ వార్త. అలాగే ఇవి ఈరోజు పత్రికలోని వార్తలు.